హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రెడ్మీ నోట్ 12 ప్రో మొబైల్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. ఇదొక్క వీడియో అయిపోయింది అనుకోండి, ఎంటైర్ రెడ్మీ నోట్ 12 ఫ్యామిలీని అన్బాక్సింగ్ చేసిన ఘనత మన ఛానల్కి వస్తుందన్నమాట. నాకు తెలిసి ఎవరు చేయలేదనుకుంటా. ఆల్మోస్ట్ అన్ని ఫోన్లు 5 ఫోన్లు లాంచ్ అయినాయి రెడ్మీ నోట్ 12 సిరీస్లో. 5 ఫోన్లను మనం అన్బాక్స్ చేసి వాటికి సంబంధించిన క్విక్ రివ్యూస్ని షేర్ చేస్తాం. రెడ్మీ నోట్ 12, రెడ్మీ నోట్ 12 ప్రో, రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్, రెడ్మీ నోట్ 12 ప్రో డిస్కవరీ ఎడిషన్, రెడ్మీ నోట్ 12 ప్రో స్పీడ్ ఎడిషన్, అకా పోకో X5 ప్రో. 5 రెడ్మీ నోట్ 12 సిరీస్ ఫోన్స్ని మనం మన ఛానల్లో వీడియోస్ అయితే తీసుకొచ్చిన ఉంటాం. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కదా. ఇది పోకో X5 ప్రో మన ఇండియాలో యాక్చువల్గా రెడ్మీ నోట్ 12 ప్రో స్పీడ్ ఎడిషన్ లాగా ఉన్నదాన్ని ఇక్కడ తీసుకొచ్చారు కదా. ఇది మాత్రం స్పెషల్. ఇది నేను చైనా నుంచి స్పెషల్గా కొనుక్కున్న ఫోను. 210 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో డిస్కవరీ ఎడిషన్ అనమాట. సో ఈ యొక్క వీడియోతో మనకి కంప్లీట్ అయిపోతుంది ఈ రెడ్మీ నోట్ 12 సిరీస్కి సంబంధించిన ఫుల్ఫిల్మెంట్ అనమాట. సో ఎనీవేస్, రెడ్మీ నోట్ 12 ప్రోని ఇప్పుడు మనం అన్బాక్స్ చేసి చూద్దాం. బాక్స్ పైన మీకు రెడ్మీ నోట్ 12 ప్రో అని ఉంటుంది. అండ్ నాకు తెలిసి మన ఇండియాలో లాంచ్ అయిన 3 రెడ్మీ నోట్ 12 సిరీస్లో ఉన్న ఫోన్స్లో ది బెస్ట్ రెడ్మీ నోట్ అని నేను చెప్పేది ఈ యొక్క ఫోన్ని. ఎందుకంటే దీంట్లో కెమెరా మాత్రం సూపర్గా ఉంటుంది. ఎందుకంటే ఇది ఐఎంఎక్స్, సోనీ ఐఎంఎక్స్ 766 విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో ఉంటుంది మెయిన్ కెమెరా. సో అందుకని ఒక ఫోన్లో అన్నీ పర్ఫెక్ట్గా ఉండే ఫోన్ అని నేను అనుకుంటున్నాను. మీకు ఆల్రెడీ లాంచ్ అయిన రోజే చెప్పాను. ఢిల్లీలోంచి నేను ఒక వీడియో కూడా, చిన్న వీడియో కూడా తీసి పెట్టాను మీకు, ఒక చిన్న వీడియో రూపంలో. సో దాంట్లో కూడా మీకు చెప్పాను, 3 రెడ్మీ నోట్ 12 సిరీస్లో రెడ్మీ నోట్ 12 ప్రో ఒకటే నాకు చాలా బాగా నచ్చింది. కొంచెం వాల్యూ ఫర్ మనీ ఫోన్ అనిపించింది అని చెప్పాను కదా, అదే ఈ రెడ్మీ నోట్ 12 ప్రో అనమాట. సో బ్యాక్ సైడ్ దీనికి సంబంధించి కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్, డాల్బీ విజను అండ్ AMOLED స్క్రీన్ విత్ 120Hz రిఫ్రెష్ రేటు, డైమెన్సిటీ 1085G ప్రాసెసర్ అండ్ 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తూనే ఉంటాయి. అండ్ సారీ వాల్యూస్ మనకి చాలా ఇంపార్టెంట్. సారీ వాల్యూ మీకు హెడ్కి 0.84 వాట్స్ పర్ కేజీ ఉంటుంది, బాడీకి 0.81 వాట్స్ పర్ కేజీ ఉంటుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది 1.6 కంటే బిలో ఉండాలి. సో యాజ్ పర్ ది స్టాండర్డ్సే ఇదేంది మెయింటైన్ చేస్తుంది. సో బాక్స్లో మీకు ఆబ్వియస్గా రెడ్మీ నోట్ 12 ప్రో మొబైల్ ఉంటుంది. మన దగ్గర ఉంది బ్లూ కలర్ వేరియంట్. ఇది రీటైల్ యూనిట్, కంపెనీ యూనిట్ కాదు, అంటే రివ్యూ యూనిట్ కాదు, రీటైల్ యూనిట్ అనమాట. అండ్ మీకు ఒక TPU కేస్ ఉంటుంది, 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది, యూజర్ మాన్యువల్ టైప్ సి కేబుల్, ఇవన్నీ ఉంటాయి అనమాట. సో కమింగ్ టు ద ఫోన్ డిజైన్ మీకు ఆల్రెడీ రెడ్మీ నోట్ 12 చూశారు, రెడ్మీ నోట్ 12 ప్రో చూశారు, ప్రో ప్లస్ చూశారు కదా మన ఛానల్లో. సేమ్ రెడ్మీ నోట్ పోకో X5 ప్రో డిజైన్ ఇది ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు. సో దీని గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అండ్ బ్యాక్ సైడ్ గ్లాస్తో వస్తుంది. ఇది మాత్రం చాలా చాలా స్టైలిష్. పోకో X5 ప్రోలో మాత్రం మీకు ప్లాస్టిక్ ఉంటుంది, దీంట్లో మాత్రం గ్లాస్ ఉంటుంది. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇందులో కూడా మీకు 3 కలర్లు ఉంటాయి. సో నన్ను అడిగితే బ్లూ చాలా బాగుంటుంది దీంట్లో. ఇదే ఆ బ్లూ అనమాట. 3 కెమెరాల సెటప్. రైట్ సైడ్ మీకు వాల్యూమ్ రాకర్సు, పవర్ బటన్లు ఉన్నాయి, ఫింగర్ ప్రింట్ స్కానరు, పైన డ్యూయల్ స్టీరియో స్పీకర్స్లో ఒక స్పీకర్ ఇక్కడ ఉంటుంది, 3.5mm హెడ్ ఫోన్ జాకు, అలాగే మెయిన్ మైక్రోఫోను, IR బ్లాస్టర్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. బాటమ్ సైడ్ మీకు సిమ్ ట్రే ఉంటుంది, డ్యూయల్ సిమ్, అలాగే మీకు మెయిన్ మైక్రోఫోను, టైప్ సి పోర్ట్, అలాగే ఇంకొక స్పీకర్ ఇక్కడ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. టెక్నికల్ డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. అక్కడ నుంచి చూడండి. మీకు బూటింగ్ ఇవంతా టైం వేస్ట్ అవ్వాలన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ మీరు 4 ఫోన్లు చూసారు మన ఛానల్లో, ఇది 5వ ఫోను. మళ్ళీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. సో ఎనీవేస్, యూజర్ ఇంటర్ఫేస్లో మీకు MIUI 13తో వస్తుంది, అలాగే మీకు MIUI 14 ఇప్పుడు అప్డేట్ కూడా రాబోతుంది. Android 12 మీద ఇది లాంచ్ అయింది. ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్ అనమాట ఈ సిరీస్లో. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే, దీంట్లో 6.67 ఇంచెస్ ఫుల్ HD రెజల్యూషన్తో OLED స్క్రీన్, 10-bit డిస్ప్లే, అలాగే HDR10+ సపోర్ట్ చేస్తుంది. మ్యాక్సిమం బ్రైట్నెస్ మీకు 900 నిట్స్ వరకు ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, డాల్బీ విజన్ ఉంటుంది, HDR10+ ఉంటుంది, అలాగే మీకు ఇది డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ డిస్ప్లేని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తో కూడా ప్రొటెక్ట్ చేశారు. బ్యాక్ సైడ్ కూడా మీకు గ్లాస్ ఫినిషింగ్తోనే వస్తుంది అనమాట. అండ్ డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. మీరు డైరెక్ట్ డైలైట్ కండిషన్లో వెళ్ళినా కానీ మీకు స్క్రీన్ క్వాలిటీ మాత్రం చాలా నీట్గా ఉంటుంది. టెక్స్ట్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. బ్రైట్నెస్ మాత్రం
ఎక్సలెంట్‌గా ఉంటుంది. అండ్ వీడియోస్ చూస్తున్నప్పుడు కూడా కలర్స్ చాలా న్యాచురల్‌గా ఉంటాయి. అవి డే లైట్ కండిషన్‌లో కావచ్చు, లో లైట్ కండిషన్‌లో కావచ్చు. అండ్ దీంట్లో మీకు వైడ్ వైన్ L1 సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. డిస్‌ప్లే మాత్రం దీంట్లో ఎక్కడా డ్రాబ్యాక్ అయితే లేదు. డిస్‌ప్లే క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంటుంది. అండ్ దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు డైమెన్సిటీ 1080 5G ప్రాసెసర్. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మిడ్ రేంజ్ 5G ప్రాసెసర్ అనమాట. చాలా బాగుంటుంది. పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. గేమింగ్ కూడా ఎక్సలెంట్‌గా ఉంటుంది. డైలీ లైఫ్‌లో మీరు యాప్స్ లోడ్ చేస్తున్నప్పుడు నంబర్ ఆఫ్ యాప్స్ ఓపెన్ చేస్తున్నా కానీ మీకు మెమరీలో బాగానే ఉంచుకుంటుంది. పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా మంచిగానే ఉంటుంది. ర్యామ్ ఆప్టిమైజేషన్ కూడా ఈ ఫోన్లో కొంచెం పర్లేదు, నాకు మంచిగానే అనిపించింది. అండ్ యూజర్ ఇంటర్ఫేస్లో కూడా కొన్ని బ్లోట్వేర్ అప్లికేషన్స్ ఉంటాయి. వాటిని మీరు రిమూవ్ చేసుకోవచ్చు. ఈవెన్ మీరు వీళ్ళకి సంబంధించిన సిస్టమ్ అప్లికేషన్స్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. అయితే దీంట్లో ఉండేది గూగుల్ డైలర్తోనే వస్తుంది. కాకపోతే ఇప్పుడు కొన్ని ఫోన్స్ మాత్రం MIUI డైలర్తో వస్తున్నాయి. మేబీ దీనికి MIUI 14 అప్డేట్లో దీనికి MIUI డైలర్ ఇస్తారేమని ఒక హోప్ అయితే ఉంది. నేను దీని గురించి కూడా చదివాను. మేబీ రావచ్చు అనుకుంటా. MIUI 14 అప్డేట్ అంటే ఆండ్రాయిడ్ 13 అప్డేట్‌లో మాత్రం మీకు MIUI డైలర్ ఈ ఫోన్‌కి వచ్చే అవకాశం అయితే ఉన్నాయి. ఒక 80% అయితే ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్. బ్యాక్ సైడ్ మీకు మెయిన్ కెమెరానే సూపర్ దీంట్లో. IMX 766 విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్. ఫోటోస్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు రెగ్యులర్ సామ్సంగ్ సెన్సార్స్తో ఇమేజ్‌లు తీసినప్పటికీ, అలాగే మీరు సోనీ సెన్సార్స్తో ఇమేజ్‌లు చూసినప్పుడు చాలా డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తారు. అది కాకుండా కలర్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది సోనీ సెన్సార్స్తో నుంచి మనం ఫోటోలు తీసినప్పుడు. అండ్ వీళ్ళ ప్రాసెసింగ్ కూడా బాగానే ఉంటుంది. ఓవరాల్‌గా మాత్రం దీంట్లో కెమెరా హైలైట్ అనమాట. కెమెరా శాంపిల్స్ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇది మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా ఉంటుంది. సో అందుకని మీరు వీడియోలు తీస్తున్నప్పుడు కూడా స్టేబుల్‌గానే ఉంటాయి. కాకపోతే గుర్తుపెట్టుకోండి, స్టెబిలేషన్ అనేది మీకు ఓన్లీ 1080 3060లో మాత్రమే వర్క్ చేస్తుంది. 4K రికార్డింగ్ క్యాపబిలిటీస్ దీనికి ఉన్నాయి కానీ మీకు స్టెబిలేషన్ అయితే వర్క్ చేయదు, గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు ద బ్యాటరీ, 5000 mAh బ్యాటరీ విత్ 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జ్ ఇచ్చారు. 45 మినిట్స్లో 0 to 100% ఇది ఛార్జ్ అవుతుందన్నమాట. ఆండ్రాయిడ్ 12తో ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ బూట్ అవుతుంది. ఇదే ఈ ఫోన్లో ఉన్న మెయిన్ డ్రాబ్యాక్. ఆండ్రాయిడ్ 13 అప్డేట్ ఇస్తే సూపర్గా ఉండేది. యాక్చువల్గా డైమెన్సిటీ 1080 5G ప్రాసెసర్ లేటెస్ట్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 13తో రావాల్సిన ప్రాసెసరే. సో మేబీ మరి వీళ్ళు ఎందుకో దీంట్లో అయితే కొంచెం డ్రాబ్యాక్ అయితే నేను నోటీస్ చేశాను. అండ్ వెరీ సూన్ మీకు ఇది ఆండ్రాయిడ్ 13 విత్ MIUI 14 అప్డేట్ అయితే వెరీ సూన్ రాబోతుంది. సో విత్ కార్డ్ ఆఫర్స్తో అరౌండ్ 23,000 22,000కో 23,000కే అరౌండ్ వస్తున్నట్టుంది కదా. సో ఆ పట్ల బడ్జెట్లో మీకు మంచి కెమెరా కావాలి, రెడ్మీ ఫోనే కావాలి అనుకుంటే మాత్రం దీన్ని చూడండి. కెమెరా కొంచెం బెటర్గా ఉండాలి అనుకుంటే మాత్రం ఇది 25,000 రూపీస్ బడ్జెట్లో ఉండే ఫోన్స్లో కొంచెం మంచి కెమెరాని దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఈ పర్టికులర్ సిరీస్లో ఈ యొక్క ఫోన్ కెమెరా మాత్రం నాకు చాలా బాగా నచ్చిందనమాట. సో ఇది రెడ్మీ నోట్ 12 ప్రోకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు ఇలా నేనైతే కొన్ని కొన్నాను, అలాగే కొన్ని తెప్పించాను, చైనా నుంచి కూడా కొన్నాను. సో ఇలాంటి వీడియోలు ఖచ్చితంగా మీకు ఫ్యూచర్లో ఇంకా నెంబర్ ఆఫ్ కావాలనుకుంటే ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇది ఖచ్చితంగా ఒక సూపర్ ఫిట్ అనమాట. మనం అన్ని ఫోన్లు కవర్ చేస్తాం ఈ సంవత్సరం. సో నచ్చితే లైక్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.